చిచ్చి చిచ్చి మా వెన్నెల ఇలా మళ్ళీ ఆఫీస్కి డుమ్మా కొట్టింది. ఏందమ్మా అంటే ఈ కాన్ నుంచి మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నది. అసలు ఈమెకు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎవరు ఇచ్చిర్రు, అది ఎట్లా మళ్ళీ షురు అయిందో చూద్దాము. ఇలా ఈమన్ను ఉండాలి, నేనన్ను ఉండాలి. ఇంతకీ ఏడున్నది? అబ్బా, నిజంగా పనిచేసేటోళ్ళు కూడా ల్యాప్టాప్లో గిట్లా తలకాయ పెట్టరు కావచ్చు. ఓ వెన్నెలమ్మా, ముందా ల్యాప్టాప్ తలుపు మూసి నీ తలకాయ ఇటు చూయించు. ఇది తలుపో కిటికో దర్వాజానో కాదు, ల్యాప్టాప్ స్క్రీన్. అబ్బో, మాకు తెలియదు మరి, మేము ఎప్పుడు ల్యాప్టాప్ వాడలేదు మరి. ఏమో కోటిలో పోయి టాపులు కొనుకొచ్చుకునే ముఖానికి ల్యాప్టాప్ ఏం తెలుసులే అనుకున్నా. ఓవర్ యాక్షన్ చేయకు, ఆఫీస్కి రావా? ఆఫీసా? ఆఫీస్ ఎక్కడిది? మనదంతా వర్క్ ఫ్రమ్ హోమే కదా, అందుకే ల్యాప్టాప్ పట్టుకొని రెడీగా ఉన్నా. ఏం పని చేయాలో చెప్పు, చిటికల వేసి పెడతా. నువ్వు ఆఫీస్కి వస్తేనే పని చేయవు చక్కగా, అసొంటిది ఇంట్లోంటే పని చేస్తావా? చెప్పు చెప్పు చెప్పు, నీకేం వార్త కావాలో చెప్పు. లోకలా, నేషనలా, ఇంటర్నేషనలా? ఒక వార్త ఎక్కువైనా సరే వాణి తక్కువ కాకుండా చూసుకో. ఇవే తగ్గించుకుంటే మంచిది. అమ్మా, చాయ్ పట్టుకొని ఒక డబల్ రొట్టె ముక్క కూడా తీసుకొని రా. అసలుకే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి. ఇంట్లో మంచిగా తినుకుంటా, నిద్ర పోకుంటా, ఇష్టం ఉన్నట్టు పని చేద్దామనా? చూడక్క వానక్క, ఎట్లా పని చేసినాం అనేది ముఖ్యం కాదు, పని చేసినామా లేదా అన్నదే ముఖ్యం. చెప్పు, నీకు ఎలాంటి వార్త కావాలను, ఏదైనా ఇచ్చేస్తా. అబ్బో, వార్తల కోసం ఏదో స్పెషల్ కోడ్ రాసుకున్నట్టే చేస్తున్నావు కదా. కోడింగ్ చాలా సింపుల్ అది. అబ్బో, కోడింగ్ కూడా రాయచ్చా నీకు? ఏమున్నది దాంట్లో? CODING కోడింగ్ అంతే కదా. నేను కోడింగ్ స్పెల్లింగ్ అడగలేదు, ప్రోగ్రామింగ్ కోడింగ్ అడిగిన. ఓ సదా, నేను ఎన్నో ప్రోగ్రాంలు చేసిన. చిన్నప్పుడు జెండా వందనం రోజు డాన్స్ ప్రోగ్రామ్ కూడా చేసిన. ఇప్పుడు గరం ప్రోగ్రామ్ చేస్తున్నా. అయినా ఈ కోడింగ్ ప్రోగ్రామింగ్ నాకు ఐస్ క్రీమ్ తో పెట్టిన విద్య తెలుసా? అది వెన్నతో పెట్టిన విద్య కదా. నాకు వెన్నంటే ఇష్టం ఉండదు, ఐస్ క్రీమ్ అంటేనే ఇష్టం. నీకు వార్తలు చెప్పుడు కాకుండా సాఫ్ట్వేర్ కోర్సులు కూడా వచ్చా? సాఫ్ట్వేర్ కోర్సులు అంటేనే చాలా సాఫ్ట్ గా ఉంటాయి. మీరెందుకు గంత హార్డ్ గా ఫీల్ అవుతారు? అట్లనా? అయితే వాట్ ఈస్ ఎక్సెల్? అది కూడా తెలియదా? కొద్దిగాల మా నాయన మా బర్రె గడ్డి కోసుకొచ్చేటందుకు బండి మీద పోతాడు కదా, గదే ఎక్సెల్ బండి అని పోతే చూడు. గది కూడా తెలియదా? అదొక వచ్చానని అడుగుతున్నావా? అర్థమైందా నీ సాఫ్ట్వేర్ తెలివి ఎంతనో? వార్తలే అట్లా చెప్తావు అనుకున్నా, అన్నిట్లనే ఉన్నావు కదా. అయినా నీకు వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఎవరు చెప్పిర్రమ్మా? ఈ 2-3 రోజులు చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చినాయట, తెలియదా నీకు? కరోనా టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండే, ఇప్పుడు ఎందుకు? అరే, ఇప్పుడు గ్యాస్ కష్టాలు ఎట్లున్నాయో చూస్తలేవా? గ్యాస్ దొరకక పెద్ద హోటల్లే బంద్ అవుతున్నాయి. అందుకే ఆ గ్యాస్ కు నీ పనికి సంబంధం ఏమున్నది? అట్లా అంటావేంటి? ఇప్పుడు నేను ఆఫీస్ పోయి పని చేయాలంటే 2-3 సార్లు కాఫీ తాగాలనాయే. గ్యాస్ లేనప్పుడు కాఫీ ఎట్లా పెడతారు? అట్లనే క్యాంటీన్లోనే నేను మధ్యాహ్నం పువ్వు తింటున్నాయే. గ్యాస్ లేనప్పుడు వాళ్ళు ఎట్లా వండుతారు? అందుకే కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చినాయట, తెలుసా? అందుకే నేను కూడా ఇంటి నుంచే పని చేస్తా, అంతే. ఓవర్ యాక్షన్ చేయకు నువ్వు. మన క్యాంటీన్ తెరిచే ఉన్నది, నీకు ఏది కావాలంటే అది దొరుకుతుంది. కానీ చక్కగా ఆఫీస్కి రా. తప్పదా వాణి? రావాల్సిందే.